ఇంకా అప్డేట్స్ చూద్దాము. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వాటర్ లీకేజ్ పై ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ వాటర్ లీక్ జరుగుతుందని 2024 సెప్టెంబర్ 18న అధికారులు గుర్తించారు. అలాగే అప్పటి నుంచి ఇంకా లీకేజ్ అలా కొనసాగుతూనే ఉంది. ఇదే కంటిన్యూ అయితే ప్రమాదం తప్పదని ఇంజనీర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. మరమ్మతులు చేయకపోతే మాత్రం 0 ఫ్లోర్ స్లాబ్ పడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ జెన్కో ఇంజనీర్ నారాయణ నీటి లీకేజ్ని పరిశీలించారు. లీకేజ్ సమస్యపై నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. శంకర్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శంకర్, చూస్తూ ఉన్నాము శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ఏదైతే ఉందో అక్కడ ఉత్పత్తి కేంద్రంలో వాటర్ లీకేజ్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంజనీర్లు. అక్కడ లీక్ అవుతూ ఉంది. సో దానివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు? మనీషా, శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఏదైతే 0 ఫ్లోర్ ఉందో ఆ 0 ఫ్లోర్ దగ్గర వాటర్ అనేది కూడా చుక్కలుగా పడుతూ కూడా నీరు కొంత వెళ్తూ వస్తుంది. దీన్ని 2022 అంటే సెప్టెంబర్ 18వ తారీఖున దీన్ని చుక్కలు చిన్న నీటి చుక్కలుగా కూడా దీన్ని గుర్తించారు. కానీ అది డిసెంబర్ నాటికి కాస్త ఈ లీకేజ్ అనేది కూడా పెరుగుతూ వచ్చింది. మొత్తంగా ధారాళంగా అక్కడ నుంచి వాటర్ వెళ్తుండడంతో ఒకవైపు ఇంజనీర్లు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీశైలం ఎడమగట్టులో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ రెగ్యులర్ గా జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ లీకేజ్ అనేది కూడా కొంత ఇంజనీర్లను కలవరపెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడైతే అంటే సెప్టెంబర్ 18వ తేదీన ఈ విషయం జరిగింది, అక్కడ ఈ విషయాన్ని క్లియర్గా రెగ్యులర్గా గమనించడానికి, మానిటరింగ్ చేయడానికి అక్కడ ఒక సీసీ ఫుటేజ్ను కూడా ఏర్పాటు చేశారు. మనం సీసీ ఫుటేజ్ విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. అక్కడ సీసీ ఫుటేజ్లో ఆ యొక్క 0 ఫ్లోర్కు సంబంధించి అక్కడ చుక్కలుగా కూడా వాటర్ అంతా కిందికి పోవడం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. దీన్ని పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుందని చెప్పి కూడా ఒకవైపు సీనియర్ ఇంజనీర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా డిసెంబర్ నాటికి ఇదంతా కూడా పెరిగి పెద్దదైంది. ఈ వాటర్ లీకేజ్ అనేది ఎక్కడ కూడా ఆగడం లేదని చెప్పి కూడా ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లీకేజ్ ఇలాగే కొనసాగుతుంది. మరోవైపు యథావిధిగా ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా జల వాటర్ను కూడా వేరే చోటికి మళ్లించే ప్రక్రియ, అంటే అక్కడ నుంచి వాటర్ రెగ్యులర్ గా వెళ్లే క్రమంగా ఇది కొనసాగుతూ వస్తుంది. ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ కు సంబంధించిన ఒక 2 రోజుల ముందుగానే ఈ యొక్క శ్రీశైలం ఎడమ భూగర్భ జల విద్యుత్ కేంద్రం దగ్గర ఈ యొక్క వ్యవస్థ, అంటే ఎక్కడైతే ఈ లీకేజ్ ఉందో దాన్ని క్షుణ్ణంగా ఆయన పరిశీలించడం జరిగింది. కానీ ఆ లీకేజ్ కు సంబంధించి పూర్తిగా అది ఎక్కడ ఏర్పడుతుంది, అదంతా అంటే అక్కడ ఎక్కడ లీకేజ్ జరుగుతుంది పైనుంచి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యవస్థ అంతా కూడా ఆగిపోయి ఉండాలి. అంటే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కావచ్చు, నీటి మళ్లింపు ప్రక్రియ కావచ్చు, ఇదంతా క్లియర్ కట్ గా వాటర్ లేనప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పి కూడా ఒకవైపు పూర్తిగా దీన్ని క్లియర్ కట్ గా ఒక ఫైండ్ అవుట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రతిపాదనలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పి త్వరలోనే దీన్ని యాక్షన్ తీసుకునే ముందుకు దిశగా కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనీషా. ఎందుకంటే గతంలో మనం గమనిస్తే గతంలో ఇదే ప్రాజెక్టు దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. దాంట్లో చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. తిరిగి అట్లాంటి సీన్ రిపీట్ కాకుండా ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఖచ్చితంగా లేదంటే మాత్రం ఆ స్లాబ్ అంతా కూలిపోతుంది. స్లాబ్ లో ఉన్నటువంటి ఆ స్లాబ్ కూలిపోతే మాత్రం ఇది 0 స్లాబ్ కాబట్టి అదంతా దీని మీద బేస్ గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఒకవైపు ఇంజనీర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి సి రఘునందన్ కూడా ఇప్పటికే దీని మీద నివేదిక తయారు చేశాం, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చేస్తామని చెప్పి కూడా ఓవరాల్ గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనీషా. ఏదేమైనప్పటికీ ప్రమాదం జరగక ముందే వీటన్నిటిని పట్టించుకొని మరమ్మతులు చేసి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనీషా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.